ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వైజాగ్ టు రాజమండ్రి రూట్లో తాళపాలెం సెంటర్లో రన్వే 5 అనే రెస్టారెంట్కి అయితే లంచ్కి వచ్చాం. అయితే ఈసారి వైజాగ్ నుంచి వెళ్ళేటప్పుడు దీన్ని ప్రిఫర్ చేయొచ్చో లేదా అనేది కూడా లోపలికి వెళ్ళి తిని చూసి చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్. ఓకే, మనం రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాం. మీరు అన్నీ చూడొచ్చు, మొత్తం పీస్ఫుల్గా ఉంది. ఓకే, ఫస్ట్ మెనూ అయితే చూసి ఆర్డర్ ఇచ్చేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వెజ్ కదా, చిల్లీ ప్లస్ వాటర్ బాటిల్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. చిల్లీ ప్లస్ విత్ మినరల్స్, నైస్. ఓకే, మనం ఇప్పుడైతే మంచూరియా వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంటుందో. రైస్ బాగా ప్లెయిన్గా ఉంది, మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది. వీటితో పాటు ఒక రైతా ఇచ్చారు, ఇది గ్రేవీ ఇచ్చారు, ప్లస్ ఆనియన్స్ అండ్ లెమన్ ఇచ్చారు. ఇది మంచూరియా టేస్ట్ అయితే మంచి స్వీట్గా, అంటే సాసెస్ చేస్తారు తెలిసింది కదా. ఓకే, రెస్టారెంట్ అయితే మనకి వైజాగ్ టు రాజమండ్రి రూట్లో తాళ్ళపాలెం జంక్షన్కి ఒక 100 మీటర్స్ ముందే, అంటే జంక్షన్ వరకు రీచ్ అయిపోకూడదు, ఇంకా ముందే లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. మంచి పార్కింగ్ ఏరియా అది బాగుంది, మంచి చెట్లు అవి చల్లగా ఉంటుంది బయట కూడా. రైస్ వస్తే మొత్తం పెప్పర్ పౌడర్ వేసి జల్లెడ నీట్గా ఇచ్చినట్టున్నారు. వైట్ రైస్లో మంచూరియా కలుపుకొని తిన్నట్టుంది. క్యారెట్స్ వేసారు, ఇంకా స్పైసీగా ఉంటే బాగుండేది. మనకు లెమన్ అంటే బాగా ఇష్టం కాబట్టి ప్రతి దాంట్లో లెమన్ మాడిస్తాం. అన్నీ ఎంత మంచి రెస్టారెంట్కి వచ్చి వెజ్ ఎందుకు ఆర్డర్ చేసుకున్నా మీరు అనుకోవచ్చు. ఈ సమ్మర్ కాబట్టి అంత స్పైసీగా మసాలా ఫుడ్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. అందులోనే లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి సమ్మర్, అందుకే లైట్గా ఏదో కర్డ్ రైస్ తిందాం అన్నట్టు ఇది సాఫ్ట్గా ఉన్న రైస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అందులో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కదా అని మంచూరియా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. మీరు కూడా సమ్మర్లో ట్రావెల్ చేసేటప్పుడు కొద్దిగా హాట్ అండ్ స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్. ఎప్పుడో అప్పుడు లిక్విడ్స్ తీసుకుంటుంటే మంచిది. అసలు మనకి కిన్లీ ప్లస్ విత్ మినరల్స్ ఇచ్చారు, వాటర్, దాన్ని ఫుల్గా తాగేసి మినరల్స్ నింపేసుకుందాం బాడీలో. ఓకే, యాక్చువల్లీ కర్డ్ రైస్ తీసుకుందాను, బట్ కర్డ్ రైస్కి ఫ్రైడ్ రైస్ మంచూరియాకి అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదనిపించింది. బట్ ఇది అలాగే ప్లెయిన్ రైసే వచ్చింది, ప్లస్ మంచూరియా మనకి టేస్ట్ కొద్దిగా లేకపోతే ఎక్కదు కాబట్టి ఈరోజు ట్రై చేసాం అన్నమాట. ఇది నా సెలెక్షన్ అయితే కొంచెం పర్ఫెక్ట్గానే అనిపించింది. అండ్ ఇందులో ఇచ్చిన రైతా అయితే ఒక చాట్ మసాలా కలిపెట్టినట్టున్నారు. గ్రేవీ అయితే ఎలా ఉందో చూద్దాం. సంథింగ్ అదే నువ్వులు ఉంటుంది కదా, నువ్వులు పేస్ట్ చేస్తాము నా పేస్ట్లో చేసినట్టున్నారు. ఓకే, బాగానే ఉంది కూడా. అది నార్మల్గా అయితే గ్రేవీ అనేది చాలా స్పైసీగా వస్తూ ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు అవి మాత్రం ట్రై చేయకండి, లోపల ఏదేదో అయిపోద్ది. మీ జర్నీలో ఉంటే ఇంకా చాలా కష్టం, చాలా ఇబ్బంది పడతారు. ఓకే, బిల్ అయితే వచ్చేసింది. పే చేద్దాం. ఓకే, వాటర్ బాటిల్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. మంచూరియా ఫ్రైడ్ రైస్ 280. ఓకే, రీజనబుల్ అని చెప్పడం కానీ పర్లేదు. ఆ టేస్ట్ అయితే ప్లెయిన్గా ఉంది, మీకు మంచి అమేన్స్ అది ఇచ్చారు కాబట్టి పర్లేదు, రీజనబుల్ చేసేయచ్చు. అది పే చేసి మనం వెళ్ళాలి మరి. ఓకే, ఈ మాత్రం ఇప్పుడు మర్చిపోతుంది లాస్ట్ వేసారు, మంచిగా అరుగుతుంది. జీరా అయితే డైలీ షుగర్ ఉన్నాయి కంటే నార్మల్ జీరా వేసుకోవడం మంచిది బెటర్. ఓకే, లెట్స్ గో.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.